बकरा 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 मम्मी चाय हुई मम्मी తెస్తున్నా ఆగే అమ్మా నాకిట పోయి చాయ్ గాటే ఏంది ఇలా చక్కెర లేదు డోర్ మూసుకొని తెచ్చింది తాగే నీకిటే కావాలన్నారా ఛాయ అమ్మ వద్దొద్దు నేను 2 రోజులు చాయ్ బంద్ చేసి అరే నీ అబ్బా అయ్యా జస్ట్ మిస్ నా చెంప కూడా గుమ్మ గుయ్యు అంటుండే వందనాలు వరన్న నీకు వందనాలు బాడకా ఇంకా లేవలేక పందిమని అంటే పన్నాడు ఎత్తున్నాం అంతే ఈయన పిల్లను ఓడిస్తాడు ఈ ముఖంలో మన చెప్పు అబ్బా దేవుడా అమ్మ ఎందుకు కొడుతున్నావా నువ్వు ఎంతసేపు అంటావు రాయ్యా నీకు ఇట్లా అంతా ఓడి పిల్లని ఇస్తాడు ఏమైందమ్మా ఏమైంది ఏం కావాలమ్మా ఏం కావాలి నీకు అయిపోయి ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించట్లే అమ్మ వందనాలు వరన్న నీకు వందనాలు మమ్మీ అన్ననే అన్న చూడు అన్ననే ఏం పుట్టిందిరా తెల్లారితే అన్న తాగుతున్నావు అది కాదమ్మా ఏది కాదురా బాడకా చెప్పేదినమ్మా మంచి కదా 4 బీర్లు తీసుకుంటే 2 చీరలు ఫ్రీగా ఇస్తారు అవునా రా ఇక్కడదే చీరలు సూపర్ రేపటి నుంచి 4 బీర్లు ఎందుకురా ఇష్టం వచ్చిన అన్ని తాగురా నేను ఇస్తే పైసలు కానీ చీరలు మాత్రం మర్చిపో వందనాలు వరన్న నీకు వందనాలు 100 రూపాయలు పెట్రోల్ పోయిరా చెవులు పైసలు ఎవరో 100 రూపాయలు పెట్రోల్ పోయిరా నా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడానా ఏం మాట్లాడుతున్నావు ఓసిడికే ఇంతసేపు నీకేరా రెస్పెక్ట్ ఇచ్చేది మూసుకొని 100 రూపాయలు పెట్రోల్ పోయిరా నా డబ్బులు అరే రే జేబులో డబ్బులు లేనట్టునే ఏందన్నా డబ్బులు లేవా లేలే అన్న జేబులో లేకపోతే ఫోన్లు ఉన్నాయన్నా అన్న ఫోన్ డబ్బులు లేవన్నా పోరా చెత్తనా కొడుక అందుకనే డబ్బులు లేదు బిల్డప్ కొట్టుకురా వందనాలు వరన్న నీకు వందనాలు అయ్యో మా కొడుకు ఏంది ఇంత ఆలోచించుకుంటూ కూర్చుండు ఈ దెబ్బతోటి కార్లు బిల్డింగ్లు కోట్లు లక్షలు సంపాదిస్తాడు మా కొడుకు తెలివి కల్లోడు అని ఆలోచనే ముఖేష్ అమ్మ అనే ఆలోచన ఇవాళ ఊళ్ళో ఎవడదాస్తాడో ఏమో ఇవాళ ఊళ్ళో ఎవడన్నా దాస్తే పాడవి లేసే చిల్లర పైసలు అన్ని ఎదుర్కొని పోయి బిర్యానీ కడుపు నిండా తిని రావాలి వందనాలు వరన్న నీకు వందనాలు తలుపులు పెట్టుకుని రోజు కోడి తాగుతున్నావా అవును చెల్లమ్మా అప్పులో తట్టుకోలేక 90 తాగుతున్నా ఉండమ్మకి చెప్తావా నీ పేరు అమ్మ, నువ్వు కూడా నానే ఏం చేయాలనే అప్పుల బాధ లేక కోట ఉండి మీ ఇద్దరు సంగతి చిన్న తమ్ముడు చెప్తా ఆగు నీ పని చెప్తా ఏంద్ర తమ్ముడు నువ్వు కూడా తాగుతున్నావురా ఆహా వాళ్ళకేమో అప్పులు నాకేమైనా గోళీలా నాకు కూడా అప్పులే ఉన్నాయి అందుకే మంది అవుతున్నా వందనాలు వరన్న నీకు వందనాలు హలో అవా ఏడా వచ్చినావురా ఈయనే ఉన్నావా రోడ్డు మీద ఉన్నా సిగ్గున్నావురా రోడ్డు మీద తిరుగుతాందుకి ఈ తోట వాళ్ళందరూ పెళ్లి చేసుకో పిల్లల కంటే నువ్వు అట్టే రోడ్ల మీద తిరుగుతావురా అది కాదమ్మా అయితమాయ గానీ అమెరికా నుంచి నా మేనగోడలు వస్తుంది చెక్ చేస్తే నాకేమి ఇప్పిస్తావురా ఇప్పుడున్న తులం బంగారం రేట్ ఎంతో తెలుసా నీకు తెలుసు ఎంత 1,50,000 దాకా ఉంది అమ్మా నీకు దండం పెడితేనే అన్ని పైసలు నాకు లేవు 1000-2000 ఇస్తా పిల్లని చెడి చేయ నువ్వు వచ్చిన కడుపులో ఉర్దు కానీ వందనాలు వరన్న నీకు వందనాలు అరే మచ్చా ఇలా పని పట్ల ఇక్కడ పొరంబోకులా తిరుగుతున్నాం మీ అమ్మ నాన్న ఇంటికాడ ఏమన్నా రారా అన్న నేను పనికోతే మా నాయన వద్దే వద్దంటారా ఇక మా అమ్మ అయితే నేను ఎక్కడన్నా బయటకు పోయినా అనుకో జేబులో డబ్బులు పెట్టి మరి పంపిస్తుంది నేను బయట అంతా చాలా తిరిగి ఇంటికి పోయి నాకు నచ్చిన ఫుడ్ వండి పెడతారు చికెన్ అంటే చికెన్ మటన్ అంటే మటన్ తలకాయ కూర అంటే తలకాయ కూర కూడా వండి పెడతారు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే
హలో అమ్మా ఏడా వచ్చినావురా? నేనేవా మా దోశ కాడున్నా. తిరుగుతానికి పోయినావురా కొడుకా? ఇట్లా గ్యాస్ అయిపోయి 20 రోజులు అవుతుంది. కరెంట్ బిల్ కట్టాక 20 రోజులు అవుతుందిరా. బియ్యం అయిపోయి 2 రోజులు అవుతుంది. ఇంకా ఇవాళ పనికి పోయి పైసలు లేకపోతే నీ వాళ్ళు చింతపండు కారం అయితే ఇంటికి వస్తే రాకూడదు. అలాగే అమ్మా. ఏమైందచ్చా? ఏం లేదురా, మా ఇంట్లో చింతపండు అయిపోయిందంటే మా అమ్మ చింతపండు తీసుకుని రావట్టుంది. ఏం లేదు, మా ఇంటికి పోతే ఇక మా అమ్మతో చింతపండు కారమే ఇక. వందనాలు వరన్న నీకు. స్వామి చెప్పమ్మా. నా ఆధార్ కార్డు గిడ కనబడ్డాదిరా? ఇప్పుడు ఎందుకమ్మా ఆధార్ కార్డు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్న అర్జెంట్ గా అమ్మమ్మకు 2000 కావాలంటారా? ఓ అంతేనా? 2000 ఇక్కడేమా? నేను ఫోన్ పే చేస్తా అమ్మమ్మకు. అయిపోయిందామా? అమ్మమ్మకు 2000 పంపించిన. బాడకా చేతిలో పైసలు పెట్టుకో. మా అమ్మ పంపించినట్టు ఎవరి కదా పైసలు కదా. రోడ్ల మీద ఎంత మందిని ముంచినవరా లాగా? నా 2000 తిందాం అనుకున్నావు. అరే నీ అబ్బా. పర్సులున్న పైసలు ఎవరు తీసిరామా? వెళ్ళాక చెల్లె షాప్ కోతాని పైసలు తీసుకోయిందిరా. చెల్లెకి ఎక్కడ పని లేదు, ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు తీసుకుంటుంది పర్సులో. ఉన్నావా సంగతి చెప్తా. అరే అన్న ఫోన్ చేస్తుండగా. హలో అన్న, చెల్లెమా ఏడున్నావు? నిన్నే అన్న కిరాణా షాప్ లో సామాన్ తీసుకుంటున్నా. 2000 తక్కువైన ఫోన్ పే కొట్టన్నా. 2000 2000 ఎందుకు చెల్లా? 3000 ఫోన్ పే వచ్చేట బిర్యానీ రైస్ తీసుకురా, బిర్యానీ వండుకున్నా. సరే చెల్లెమ్మా. వందనాలు. అమ్మా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా. పారా లవ్ మ్యారేజ్ చేస్తా పాయిగా. నీకు లవ్ మ్యారేజ్ కావాలన్నా? బట్టలు ఏంటి? సౌరత్ నీకు లవ్ మ్యారేజ్ కావాలా? బాసాలు ఊకురా ఊకు. నీకు లవ్ మ్యారేజ్ కావాలా? ఇవి కాక ఇంకా 2 ఉన్నాయి. అవి ఇటు అమ్మయ్యా ఏమైందా? లేవురా బాస్, నీకే లేవు. నీకు లవ్ మ్యారేజ్ కావాలా? లేవు. అమ్మా చేతన అయితే లేదమ్మా. సక్కరంగా 10 తులాల బంగారం 20 లక్షలు తెచ్చేదాన్ని చేసుకో. లేకపోతే గిన్నెలల్లో బట్టలలో మడత పెట్టి కొడతా. లవ్ మ్యారేజ్ కావాలండి, లవ్ మ్యారేజ్. అమ్మా అసలే చేసుకోండి. హస్తుల బంగారం కష్టం తెచ్చి నాన్నే పెళ్లి చేసుకుంటా. లేకపోతే ఈ గిన్నెలు ఎవరు రాస్తారు, ఈ బట్టలు వస్తారు, వీళ్ళంతా ఊరుతారు. అమ్మో నాతో ఆయన కష్టం తెచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకుంటా. అమ్మా మీ అమ్మ నాయన చచ్చిపోయారు, నీకు ఎప్పుడన్నా గుర్తుకొస్తారే? ఏడ బిడ్డ నా చిన్నప్పుడే చచ్చిపోయింది. మీ అమ్మమ్మ మీ తాత ఎప్పుడోసారి గుర్తొస్తారు. పెళ్ళి అయినాక ఆడపిల్లని అత్తగారింటికి పంపించినాక ఏ పండుగ వచ్చినా అమ్మగారే బట్టలు పెట్టాలి, అమ్మగారే బియ్యాలు పోయాలి. ఆడపిల్లకి ఏ లోటు రాకుండా అమ్మగారే చూసుకోవాలి. అవరే సాంగ్గా నీకు ఎప్పుడన్నా తాత అమ్మమ్మ గుర్తొస్తారా? పాపం ఇంత అమ్మమ్మ తాత గుర్తొస్తున్నట్టుంది. ఏమైనా తాత నువ్వు చచ్చి బాగానే ఉన్నావు. ఈయన నీ మనవాడు ఒకడు ఉండు, అనుకోక ఎకరం భూమి సంపాదించే తెలియదా? భూమి లేకపోతే పిల్లలు ఓడిస్తలేడు తాత. బాడకావుకి తాగినాక మా అమ్మ నాయన గుర్తొస్తున్నారు.